వంటగదిలో మీ పనిని సులభతరం చేసి వంటల రుచిని పెంచే 25 ముఖ్యమైన వంటగది చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. కూరగాయలు మరియు నిల్వ చిట్కాలు. 1. ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు రాకూడదంటే ఉల్లిపాయలను కోయడానికి 10 నిమిషాల ముందు చల్లటి నీళ్లలో ఉంచాలి లేదా ఫ్రిజ్లో పెట్టాలి. 2. పచ్చిమిర్చి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వాటి తొడిమలు, కాడలు తీసేసి గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్లో ఉంచాలి. 3. కొత్తిమీర, పుదీనా ఫ్రెష్గా ఉండాలంటే వాటి వేర్లను కట్ చేసి తడి లేకుండా తుడిచి ఒక పేపర్ టవల్లో చుట్టి ప్లాస్టిక్ బాక్స్లో పెట్టి ఫ్రిజ్లో ఉంచాలి. 4. నిమ్మకాయలో రసం ఎక్కువ రావాలంటే నిమ్మకాయను కోసే ముందు గోరువెచ్చని నీటిలో 2 నిమిషాలు ఉంచాలి లేదా అరచేత్తో నేలపై పెట్టి కాస్త గట్టిగా దొర్లించాలి. 5. బంగాళాదుంపలు త్వరగా ఉడకాలంటే నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి ఉడికించాలి. వంటల రుచి మరియు నాణ్యత పెంచే చిట్కాలు. 6. కూరల్లో ఉప్పు ఎక్కువైతే చిన్న గోధుమ పిండి ముద్దలను ఉండలు చేసి కూరలో వేసి కాసేపు ఉంచాలి లేదా ఉడికించిన బంగాళాదుంప ముక్కను వెయ్యాలి. ఇవి అదనపు ఉప్పును పీల్చేస్తాయి. 7. కూరల్లో కారం ఎక్కువైతే కొద్దిగా నెయ్యి, వెన్న లేదా కాస్త పాలు, మీగడ కలిపితే కారం తగ్గుతుంది. 8. సాంబార్, రసం రుచి పెరగాలంటే చివర్లో కొద్దిగా బెల్లం ముక్క నెయ్యిలో వేయించిన ఇంగువ వేస్తే అద్భుతమైన రుచి వస్తుంది. 9. ఇడ్లీలు మృదువుగా సాఫ్ట్ రావాలంటే మినప్పప్పు రుబ్బేటప్పుడు కొన్ని మెంతులు, కాస్త ఉడికించిన అన్నం లేదా అటుకులు కలిపి రుబ్బాలి. 10. పూరీలు నూనె పీల్చకుండా పొంగాలంటే పూరీ పిండి కలిపేటప్పుడు ఒక చెంచా ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ, కొద్దిగా పాలు కలిపి గట్టిగా కలుపుకోవాలి. బియ్యం, పప్పులు మరియు నూనె చిట్కాలు. 11. బియ్యంలో పురుగులు పట్టకుండా ఉండాలంటే బియ్యం డబ్బాలో కొన్ని ఎండిన వేపాకులు, బిర్యానీ ఆకులు లేదా ఎండుమిర్చి వేసి ఉంచాలి. 12. నెయ్యి ఎక్కువ రోజులు సువాసనతో ఉండాలంటే ఇంట్లో నెయ్యి కాచేటప్పుడు చివర్లో ఒక చిన్న బెల్లం ముక్క లేదా తమలపాకు వేస్తే నెయ్యి పూసపూసగా మంచి వాసనతో ఉంటుంది. 13. పకోడీలు, బజ్జీలు కరకరలాడాలంటే శనగపిండి మిశ్రమంలో కొద్దిగా వేడి చేసిన నూనె, చెంచా వరిపిండి, బియ్యం పిండి కలపాలి. 14. దోసెలు పెనానికి అతుక్కోకుండా రావాలంటే దోసె వేసే ముందు పెనంపై ఉల్లిపాయ ముక్కతో రుద్ది కొద్దిగా నీళ్లు చల్లి తుడవాలి. 15. పప్పు త్వరగా ఉడకాలంటే పప్పు ఉడికించేటప్పుడు అందులో కొన్ని చుక్కల నూనె లేదా నెయ్యి, కొద్దిగా పసుపు వేయాలి. పాలు మరియు పెరుగు చిట్కాలు. 16. పాలు విరిగిపోకుండా ఉండాలంటే పాలు కాచే ముందు గిన్నె అడుగున కొద్దిగా నీళ్లు పోసి ఆ తర్వాత పాలు పోసి కాచాలి. 17. పెరుగు త్వరగా పులవకుండా ఉండాలంటే తోడు పెట్టిన పెరుగులో చిన్న కొబ్బరి ముక్క వేస్తే 2 రోజులైనా పులవకుండా తీయగా ఉంటుంది. 18. పెరుగు గడ్డలాగా తోడుకోవాలంటే పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే తోడు, మజ్జిగ, పెరుగు వేయాలి. చలికాలంలో అయితే తోడు వేసిన గిన్నెను కాస్త వెచ్చని చోట ఉంచాలి. 19. పనీర్ సాఫ్ట్గా ఉండాలంటే ఫ్రిజ్ నుండి తీసిన పనీర్ ముక్కలను వంటలో వేసే ముందు 5 నిమిషాలు గోరువెచ్చని నీళ్లలో ఉంచాలి. క్లీనింగ్ మరియు ఇతర సులువైన ట్రిక్స్. 20. మిక్సీ జార్ బ్లేడ్లు పదును అవ్వాలంటే నెలకోసారి మిక్సీ జార్లో గుప్పెడు కల్లుప్పు, దొడ్డు ఉప్పు వేసి 1 నిమిషం పాటు తిప్పాలి. 21. చేతులకు వెల్లుల్లి, ఉల్లిపాయ వాసన పోవాలంటే చేతులను స్టీల్ పాత్రకు లేదా స్టీల్ స్పూన్కు రుద్ది ఆ తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి. 22. టీ పొడి వృధా కాకుండా వాడేసిన టీ పొడిని పారేయకుండా బాగా కడిగి ఎండబెట్టి మొక్కలకు ఎరువుగా వేయవచ్చు. 23. గ్లాసులు ఒకదానిలో ఒకటి ఇరుక్కుపోతే లోపలి గ్లాసులో చల్లటి నీళ్లు పోసి వెలుపలి గ్లాసును వేడి నీళ్లలో ఉంచితే సులభంగా ఊడివస్తాయి. 24. కరివేపాకు పాడవకుండా ఉండాలంటే ఆకులను పోసి బాగా కడిగి నీడలో పూర్తిగా ఎండబెట్టి ఆ తరువాత డబ్బాలో భద్రపరుచుకోవాలి. 25. వంటగదిలో బొద్దింకలు రాకుండా ఉండాలంటే సింక్ దగ్గర మూలల్లో కొద్దిగా బోరిక్ పౌడర్ చల్లాలి లేదా లవంగాల నూనెను స్ప్రే చేయాలి.